సౌందర్యలహరి 77వ శ్లోకం. యదేతత్కాళిందీ తనుతరతరంగాకృతి శివే కృశే మధ్యే కించి జనని తవ యద్భాతి సుధియాం విమర్దాతన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం. జగన్మాత, ఈశ్వరుని ఇల్లాల పార్వతి, నీ యొక్క సన్నని నడుమునందు ముందు కనపడే నూగారు అనే చిన్న వస్తువు యమునా నది యొక్క మిక్కిలి చిన్నది సన్ననిది అయిన తరంగము వంటి రూపం కలదై నల్లగా ప్రకాశిస్తోంది. దానిని చూచిన విఘ్నులు నీ కలశములు వంటి కుచములు పరస్పరము ఒరసికోవడం వల్ల వాటి మధ్య ఉండే ఆకాశము ఆ ఒరిపిడికి ఆగలేక నలిగిపోయి సన్నగా కిందికి బొడ్డు వరకు లక్క జారినట్లు జారినదిగా కనబడుతోంది. యదేతత్కాళిందీ తనుతరతరంగాకృతి శివే కృశే మధ్యే కించి జనని తవ యద్భాతి సుధియాం విమర్దాతన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీం. సౌందర్యలహరిలోని 77వ శ్లోకాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి తేనె పళ్ళు క్షీరాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 10 రోజులు చేసిన తర్వాత ఆఖరి రోజున వాళ్ళకి తోచిన విధంగా అంటే యథాశక్తిగా భోజనం పెట్టి క్లీం అనే యంత్రాన్ని త్రికోణంలో రాయించి ఒక రాగి రేకు మీద దాన్ని భద్రంగా ఒక వెండి డబ్బాలో దాచి దానిలో పసుపు కుంకుమ వేసి పూజ చేసి రోజు తిలకంగా పెట్టుకుంటూ ఉంటే తలపెట్టిన కార్యాలన్నీ జయప్రదంగా నెరవేరుతూ ఉంటాయి. ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో వాళ్ళు ఏ పని మీదైనా బయటికి వెళ్ళినా తప్పకుండా ఆ పని జరిగి తీరుతుంది. ఎవరినైనా సహాయం అడిగితే వాళ్ళు మేము చెయ్యము అనకుండా ఈ అడిగిన వాళ్ళని అంటే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళని గౌరవించి వాళ్ళకి కావాల్సిన పనిని వాళ్ళే పూర్తి చేసి మరి అప్పచెప్తారనమాట. అంటే ఈ శ్లోకం చదవడం ద్వారా తలపెట్టిన కార్యాలన్నీ జయప్రదం అవుతాయి. శ్రీమాత్రే నమః.